అందరికీ నమస్కారం. కథ చెప్తా ఛానల్కి స్వాగతం. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అని తెలుగులో ఒక సామెత ఉంది. మీరు వింటున్నది మహాభారత కథలు. మహాభారతం పంచమ వేదంగా పరిగణింపబడుతుంది. మరి మహాభారత కథలు వినేద్దామా? ఈ ఎపిసోడ్లో ఇంద్రుడు కర్ణుడి కవచ కుండలాలని ఎలా తీసుకున్నాడు, అలానే యక్ష ప్రశ్నల గురించి చెప్పుకుందాం. పాండవుల అరణ్యవాసం 12వ ఏడు పూర్తి కాబోతుండగా అర్జునుడు పక్షపాతి అయిన ఇంద్రుడు ఒక ఆలోచన చేశాడు. త్వరలోనే పాండవ కౌరవుల మధ్య యుద్ధం జరగబోతుంది. ఆ యుద్ధంలో కౌరవుల పక్క కర్ణుడు ఉంటాడు. అతనికి సహజ కవచ కుండలాలు ఉన్నాయి. వాటి ప్రభావం ఉన్నంతకాలం అర్జునుడు కర్ణుడిని ఓడించలేడు. అందువల్ల ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో కర్ణుడి దగ్గరికి వెళ్ళి అతని సహజ కవచ కుండలాలు యాచిందామనుకున్నాడు. సూర్యుడు ఒక రాత్రి కలలో కర్ణుడికి ప్రత్యక్షమై, నాయనా, ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి నీ సహజ కవచ కుండలాలు యాచిస్తాడు. నీవు వాటిని ఇవ్వకు. ఇచ్చినట్లయితే యుద్ధంలో నీకు చావు తప్పదు అని హెచ్చరించాడు. దేవా, నా వ్రతం ఎలా తప్పేది? బ్రాహ్మణులు కోరితే ప్రాణమే ఇస్తానని ప్రతిజ్ఞ చేసి ఉన్నాను అన్నాడు కర్ణుడు. అలా అయితే ఒక పని చెయ్యి. నీవిచ్చే కవచ కుండలాలకు బదులుగా ఇంద్రుడి వద్ద ఉండే శక్తి తీసుకో అని సూర్యుడు సలహా ఇచ్చాడు. కొన్ని రోజుల అనంతరం ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో కర్ణుడి వద్దకు వచ్చాడు. కర్ణుడు, బ్రాహ్మణోత్తమ, ఏం కావాలో కోరుకో అన్నాడు. వెంటనే ఇంద్రుడు, బాబు, నీ సహజ కవచ కుండలాలు కోసి నాకిచ్చేయి. అంతకన్నా నాకేమీ అక్కర్లేదు అన్నాడు. స్వామి, నీవు మాయవేషంలో వచ్చిన ఇంద్రుడివని నాకు తెలుసు. నీ బోటి వాళ్ళు మానవులకు వరం ఇవ్వాలి, కానీ నాకు అపాయం కలిగించే వరం కోరడం న్యాయమా? నా కవచ కుండలాలు అలాగే ఇస్తాను, కానీ దానికి మారుగా నీ శక్తిని నాకివ్వు అన్నాడు కర్ణుడు. ఇస్తాను, కానీ అది ఎల్లకాలం నీ వద్ద ఉండదు. నీ శత్రువులలో ఒక్కరిని చంపి అది మళ్ళీ నా దగ్గరికి వచ్చేస్తుంది అన్నాడు ఇంద్రుడు. కర్ణుడు నవ్వుతూ, నాకున్న శత్రువు ఒక్క అర్జునుడే అన్నాడు. ఇంద్రుడు ఆలోచించి, ఆ శక్తిని నువ్వు ఆత్మరక్షణకు మాత్రమే ఉపయోగించాలి, లేకపోతే నిన్నే అది చంపేస్తుంది అన్నాడు. కర్ణుడు ఈ నియమాలన్నిటికీ ఒప్పుకొని ఇంద్రుడికి తన కవచ కుండలాలు ఒలిచి ఇచ్చేసి ఆయన వద్ద శక్తి తీసుకున్నాడు. ఆ తర్వాత పంచ పాండవులు కామ్యకా వనం నుంచి తిరిగి ద్వైతవనానికి మారారు. వారు అక్కడ ఉన్న సమయంలో ఒక బ్రాహ్మణుడొచ్చి, నాయనలారా, నా నిప్పు కొయ్యను ఒక దుప్పె తన కొమ్ములతో ఇరికించుకొని పారిపోయింది. నా నిప్పు కొయ్య తెచ్చి ఇచ్చి పుణ్యం కట్టుకోండి అని కోరాడు. వెంటనే 5గురు అన్నతమ్ములు విల్లు అంబులు తీసుకొని దుప్పె వెళ్ళిన దిక్కుగా బయలుదేరారు. కొంతసేపటికి అది వారి కంటపడింది. దాని మీదకి ఎన్ని బాణాలు వేసినా ఒక్కటి తగల్లేదు. దుప్పె పారిపోతూ ఆగుతూ పాండవులను కీకారణ్యం మధ్యకు తీసుకుపోయి అసలే మాయమైంది. అందరూ అలసి దాహంతో బాధపడుతున్నారు. నకులుడు ఒక చెట్టెక్కి కొంత దూరాన నీటి మడుగు ఉండడం గమనించాడు. అతను అందరికీ నీరు తెస్తానని బయలుదేరి మడుగు వద్దకి పోయి తన దాహం తీర్చుకోపోతుండగా, ఈ మడుగు నాది, ముందు నా ప్రశ్నలకి జవాబులు చెప్పకుండా నీరు తాగడానికి వీల్లేదు అన్నది అశరీరవాణి. నకులుడు ఆ మాటలు లక్ష్యం చేయక నీరు తాగి మడుగు దగ్గరే స్పృహ తప్పి పడిపోయాడు. నకులుడంతకీ రాకపోవడం చూసి ధర్మరాజు సహదేవుణ్ణి పంపాడు. అతను కూడా నీరు తాగి స్పృహ తప్పి పడిపోయాడు. తరువాత ధర్మరాజు అర్జునుణ్ణి పంపాడు. అర్జునుడు కూడా నీరు తాగి పడిపోయాడు. తరువాత భీముడు కూడా వచ్చి నీరు తాగి పడిపోయాడు. ఆఖరకు ధర్మరాజు వచ్చాడు. అశరీరవాణి హెచ్చరిక వినపడి, మహాత్మా, నువ్వెవరు? నీ ప్రశ్నలేమిటి అని అడిగాడు. అశరీరవాణి ధర్మరాజును అనేక ప్రశ్నలు అడిగింది. అన్నిటికీ ధర్మరాజు సమాధానాలు ఇచ్చాడు. అశరీరవాణి సంతోషించి, ధర్మరాజా, నీ తమ్ములలో ఎవరినన్నా ఒకరిని బ్రతికిస్తాను, కోరుకో అన్నది. మహాత్మా, మా తండ్రికి కుంతి, మాద్రి 2 భార్యలు. కుంతి పుత్రులలో నేను బతికి ఉన్నాను కనుక మాద్రి పుత్రులలో నకులుణ్ణి బతికించు అన్నాడు ధర్మరాజు. నాయనా, నీ ధర్మబుద్ధికి చాలా సంతోషించాను. నేను యమధర్మరాజును అంటూ యమధర్మరాజు ప్రత్యక్షమై మిగిలిన పాండవులను బ్రతికించి అంతర్ధానమయ్యాడు. పాండవులు అరణ్యవాసం చేసే కాలంలో మార్కండేయ మహాముని వారి వద్దకి వచ్చి అనేక కథలు చెప్తూ వచ్చారు అని చెప్పుకున్నాం కదా. ఒకసారి ధర్మరాజు, మహాత్మా, పరమ పతివ్రత అయిన ద్రౌపది మాతో పాటు ఇన్ని కష్టాలు పడుతున్నది కదా, పూర్వం ఏ పతివ్రత అయినా ఇలా కష్టాలు పడడం జరిగిందా అని అడిగాడు. అప్పుడు మార్కండేయుడు సావిత్రి సత్యవంతుల కథను చెప్పసాగాడు. పూర్వం మద్రదేశాన్ని అశ్వపతి అనే మహారాజు ఏలుతూ ఉండేవాడు. ఆయనకు పిల్లలు లేరు.
అందుచేత ఆయన విడవకుండా 18 ఏళ్ల పాటు సావిత్రీదేవిని హోమార్చనలతో సహా ఆరాధించాడు. సావిత్రీదేవి ప్రత్యక్షమై, రాజర్షి, నీ ఆరాధనకు మెచ్చాను, ఏం వరం కావాలో కోరుకో అన్నది. దానికి అశ్వపతి, తల్లి, నాకు కొడుకులను ప్రసాదించు అని కోరాడు. నీ ఉద్దేశం ముందే ఎరిగి ఉండడం చేత నేను బ్రహ్మ వద్దకు వెళ్ళి ఈ విషయం మాట్లాడాను. నీకు ఒక్క కుమార్తెను మాత్రమే ఇవ్వడానికి ఆయన సమ్మతించాడు. పెద్దలిచ్చినది భక్తితో స్వీకరించడం మంచిది. అందుచేత నీవు ఒక్క కుమార్తెతో తృప్తిపడు అన్నది సావిత్రీదేవి. ఆ తర్వాత అశ్వపతి భార్య అయిన మాలవి గర్భవతి అయ్యి సకాలంలో ఒక ఆడపిల్లను కన్నది. సావిత్రీదేవి వరాన పుట్టిన పిల్ల కావడం చేత అశ్వపతి తన కుమార్తెకు సావిత్రి అని పేరు పెట్టుకున్నాడు. సావిత్రి క్రమంగా పెరిగి పెద్దదవుతున్న కొద్దీ ఆమె అందము, తేజస్సు చూసి ప్రజలు ఆమె మానవ మాతృరాలు కాదు అని, దేవతే మానవ రూపంలో అవతరించిందని అనుకునేవారు. ఆమెకు వివాహం చేసుకునే వయసు వచ్చినప్పటికీ ఏ రాజకుమారుడు కూడా ఆమెను పెళ్లాడతానని ముందుకి రావడానికి సహించలేకపోయాడు. ఇలా ఉండగా ఒకనాడు సావిత్రి స్నానం చేసి సావిత్రీదేవికి హోమం చేసి తండ్రి దగ్గరికి వచ్చి ఆయన విచారంగా ఉండడం గమనించి కారణం అడిగింది. అమ్మా, నీ వివాహం గురించి నేను చింతిస్తున్నాను. ఒక్క రాజకుమారుడైనా నిన్ను పెళ్లాడటానికి సాహసించకుండా ఉన్నాడు. నీకు తగిన భర్తను నీవైనా వెతికి చూసుకో. నిన్ను అతనికిచ్చి పెళ్లి చేసి నా కర్తవ్యం నెరవేర్చుకుంటాను. యుక్త వయసు వచ్చిన కుమార్తెకు పెళ్లి చేయలేదన్న నింద నాపై రాకుండా చూడు అన్నాడు అశ్వపతి. తండ్రి కోరిన ప్రకారం తనకు కాబోయే భర్తను వెతుకుతూ సావిత్రి సపరివారంగా బయలుదేరి పుణ్యతీర్థాలను సేవిస్తూ అడవులలో తపస్సు చేసుకునే రాజర్షుల కుమారులను చూడసాగింది. ఇలా పోతూ ఉండగా ఆమెకు ఒక ఆశ్రమం సమీపాన సత్యవంతుడు అనే యువకుడు కనిపించాడు. సత్యవంతుడి తండ్రి ద్యుమత్సేనుడు ఒకప్పుడు సాల్వ దేశానికి రాజు. ఆయనకు కళ్ళు 2 పోవటం వల్ల శత్రురాజులు ఆయన రాజ్యాన్ని అపహరించి ఆయనను అడవులకు పంపారు. సత్యవంతుని చూసి సావిత్రి అతడే తనకు తగిన భర్త అని నిర్ణయించింది. ఆమె తన యాత్ర ముగించుకొని మద్రదేశానికి తిరిగి వచ్చింది. సరిగా ఆమె చేరిన వేళకే నారదముని కూడా అశ్వపతిని చూడవచ్చాడు. అమ్మా, నీవు వెళ్ళిన పను ఏమైంది? నీకు భర్త కాదగిన వాడెవడైనా కనిపించాడా అని అశ్వపతి సావిత్రిని అడిగాడు. సావిత్రి తన తండ్రికి సత్యవంతుడి విషయం చెప్పి అతనినే పెళ్లాడ నిశ్చయించానని తెలిపింది. మునీశ్వర, సత్యవంతుడు నా కుమార్తెకు తగిన వరుడేనా? అతని సంగతి నీకేమైనా తెలుసా అని అశ్వపతి నారదుణ్ణి అడిగాడు. నారదుడు అనుమానంగా తల ఆడించి, రాజా, ఈనాటి రాజకుమారులలో సత్యవంతుడితో పోల్చగలవాడు ఒక్కడు కూడా లేడు. కానీ అతనికి ఒక్కటే లోపం ఉన్నది. నేటికి సరిగ్గా సంవత్సరం నిండేసరికి అతని ఆయురార్థం నిండిపోతుంది. ఈ సంగతి తెలియక సావిత్రి అతనిని భర్తగా ఎన్నుకుంది అన్నాడు. ఈ మాట విని దిగులుపడి అశ్వపతి, అమ్మ, ఇతను కాక మరెవరినైనా కోరుకో, ఈ అల్పాయుష్కుడెందుకు అన్నాడు. కానీ సావిత్రి తన మనసు మార్చుకోలేదు. ఒక్కరోజైనా నేను సత్యవంతుడికే భార్యగా ఉంటాను అని ఆమె గట్టి పట్టు పట్టింది. ఆమె పట్టు విడవదని తెలిసి నారదుడు అశ్వపతితో, రాజా, ఆమె ఇష్ట ప్రకారమే వివాహం చెయ్యి అని సలహా ఇచ్చాడు. అశ్వపతి సావిత్రి వివాహానికి ముహూర్తం పెట్టించి ద్యుమత్సేనుడి ఆశ్రమానికి బయలుదేరి వెళ్ళాడు. అక్కడ సావిత్రి సత్యవంతులకు వేదోక్తంగా వివాహం జరిగింది. ఇదండి ఇవాల్టి మహాభారత కథలు. మీకు ఈ పాడ్కాస్ట్ నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ అందరికీ షేర్ చేయండి. మహాభారతం ఇలా షార్ట్ స్టోరీస్గా కాకుండా మొదటి నుండి వినాలనుకుంటే కామెంట్ డ్రాప్ చేయండి. మహాభారతం పాడ్కాస్ట్ చేస్తాను.